బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణకు 4 బృందాలను నియమించారు. షాద్ నగర్ కు రాజ్ కుమార్ అద్దె కారులో వచ్చినట్లు గుర్తించారు. అద్దె కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రులకు తరలించారు. బాలిక ఫ్యామిలీ మృతదేహాలను ఉస్మానియాకు తరలించగా నిందితుడి ఫ్యామిలీ మృతదేహాలను చేవెళ్లకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, షాబాద్ హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జరిగినటువంటి మారణ హోమానికి సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 6 చనిపోయారు. ఆ 6 మృతదేహాలు కూడా 3 మృతదేహాలని కూడా అంటే బాధిత ఎవరైతే చంపినటువంటి నిందితులు 3 కుటుంబ సభ్యుల 3 మృతదేహాలు కూడా చేవెళ్ళ ఆసుపత్రి తరలించారు. ఇక మరోవైపు మరొక 3 మృతదేహాలు ఉస్మానియా మార్చురి కూడా తరలించారు. మరి కాసేపునే పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు నిందితుని ఆచూకుని తెలుసుకునేందుకు దాదాపు 4 ప్రత్యేక బృందాలు పోలీసులు ఏర్పాటు చేశారు. 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు నిందితుడి ఆచూకైతే లభించలేదు. అతను నిన్న రాత్రి ఈ 6 హత్యలు చేసిన తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు కాల్ డేటాతో పాటు CCTV కెమెరాల ఆధారంగా నిందితుని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున షాబాద్ పరిసర ప్రాంతంలో రోడ్ల మీదకి వచ్చారు. గ్రామ ప్రజలందరూ కూడా దేవాల గ్రామం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫోక్సో కేసు పెట్టినప్పుడు కూడా నిందితుని అరెస్ట్ చేయకపోవడం, కళ్ళ ముందే తిరుగుతున్నప్పుడు కూడా అతను బెదిరింపులకు గురి చేస్తున్నప్పుడు కూడా పోలీసుల తీరు మారకపోవడం, అతన్ని అరెస్ట్ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ దారుణం జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిందితుడిని కఠినంగా శిక్షించాలి. 6 చంపినటువంటి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 చంపినటువంటి నిందితుడిని బహిరంగంగా ఉరికియాలి, ఎన్కౌంటర్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది. ఇప్పటికే పోలీసులు అయితే 4 ప్రత్యేక బృందాలు ఏర్పడేసి నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న 6 చంపేసిన తర్వాత అతను అక్కడ నుంచి పరారయ్యాడు. అతను కూడా చనిపోతున్నట్టు కూడా పోలీసులుకి ఫోన్ చేసి మరి చెప్పాడు. కాబట్టి ఈ విషయానికి సంబంధించిన కేసులో మరి పోలీసులు ఏ రకంగా ముందుకెళ్తారు? ఇప్పటికే 4 బృందాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నిందితుని పట్టుకోవడంలో పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి, అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినపడుతుంది. ఇక మరొక 2-3 గంటల్లోనే బాధిత మృతదేహాలకు అంటే చనిపోయినటువంటి 3 మృతదేహాలు అక్కడ చేవెళ్ళకు తరలించారు. బాధిత కుటుంబ ఎవరైతే చంపినటువంటి కుటుంబ సభ్యుల మృతదేహాలు 3 చేవెళ్ళకు పంపించారు. మరొక 3 మృతదేహాలు ఉస్మానియాకు తరలించారు. మరొక కాసేపట్లోనే ఈ 6 మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిర్మించి ఈ కుటుంబ సభ్యులు కూడా పోలీసులు అప్పచెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా అవంశమైన పసిపిల్లలను కూడా అత్యంత దారుణంగా చంపినటువంటి నిందితులు గతంలో అనేక కేసులు ఉన్నాయి, అనేక క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇలాంటి వారిని ఎదిచ్చగా రోడ్ల మీదకి వదిలేశారు పోలీసులు సరిగా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి హత్య 6 ప్రాణాలు బలి తీసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున విపడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే 4 ప్రత్యేక బృందాలుగా అటు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి 4 బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ 4 బృందాలు కూడా నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.